భద్రాచలం మేజర్ పంచాయతీలో త్రిముఖ పోటీ రసవత్రంగా సాగుతోంది. పుష్కర కాలం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరూ ప్రతిష్టగా తీసుకున్నారు. టీడీపీ కూటమి బలపరిచిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పించేందుకు కుటిల ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో బానోత్ హరిచంద్రనాయక్ బరిలోకి దిగారు. స్క్రూటీనీలో తిరస్కరణకు గురైన ఆయన నామినేషన్ తిరిగి చెల్లుబాటు అవుతుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. భద్రాచలం మేజర్ పంచాయతీ పీఠాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకుంటుందనే అక్కసుతో ప్రత్యర్థులు అడ్డదారు తొక్కుతున్నారంటూ హరిచంద్రనాయక్ విమర్శించారు. మన ఓటు వేయాలి. జనసేన, బీజేపీ, టీడీపీ. నేను ఈ పంచాయతీ ఎలక్షన్ కి రావడం జరుగుతుంది. మన భద్రాచలాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము. మన యొక్క ఓటర్లందరూ కూడా అందరి యొక్క అభిప్రాయం మేరకు మన సమస్యల్ని మనం తీర్చుకుందాం. ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దామని కాదు. ఇప్పుడు దాకా కూడా భద్రాచలాన్ని ఎవ్వరు కూడా డెవలప్మెంట్ కానీ, కరకట్ట కానీ, మనకి డ్రైనేజీలు కానివ్వండి, లైటింగ్ సిస్టమ్ అయినా కానివ్వండి, ఈ 4 రోజుల నుంచి నేను ప్రచారానికి ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళడం జరుగుతుంది. ఏ వార్డు చూసినా కూడా డ్రైనేజీలు కానీ, పరిశుభ్రత కానీ ఏ మాత్రం కూడా బాగలేదు. ఒక్కొక్కసారి డ్రైనేజీ లేదు, ఇంట్లో వాడుకున్న వాటర్ బయటికి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఎంతో ఘోరంగా ఉంది. మన ఇంత పుణ్యక్షేత్రంలో ఇలాంటి వాతావరణంలో మనం ఇన్ని రోజులు ఉంటున్నాము. నేను ఈ పంచాయతీ